నీ పేరు నాగరాజు. మా ఊడంటే నీకు జాబ్ రాదు, నువ్వు పేరారు, నాకు జాబ్ రాదని చెప్పారు. నేను ఒకటి చెప్పి నాకు దేమి ఇస్తాడు, నాకు జాబ్. మా అమ్మ నాన్న అదే చెప్పాడు, నీకు జాబ్ వద్దంటే నీకు కన్నీని పాస్ చెయ్యి, నీకు ఇస్తానన్నాను. కన్నీటితో ప్రార్థన చేసుకొని వచ్చావు. మా మాయ అనంతే సార్, నీకు జాబ్ రాదు, నువ్వు సన్నేసి, నీకు మాట రాదు, ఏమి రాదు. నేను నాకు కానీ దేవుడు చెప్తున్నాడు నీకు ఉద్యోగం ఇస్తాడంట. చేతులు పైకి లేపు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోని నా పెన్నిధి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. హలో, ఎందుకు వచ్చావో నేను చెప్తా. నిరుద్యోగంతో వచ్చావు నువ్వు. మాట గురించి జాబ్ గురించి. నీ పేరు నాగరాజు. నేనేమని చెప్పానంటే నిరుద్యోగం. నా లాంగ్వేజ్ నీకు అర్థమవుతుందా? జాబ్ అన్నా నిరుద్యోగం అన్నా రెండు ఒకటే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆకివీడి. ఎన్ని కిలోమీటర్లు? అంటాడు ఎందుకు ఏడుస్తున్నావు? జాబ్ గురించి మాట గురించి నాకు 9 సంవత్సరాల మాట రాదు, దేము గురించిన మాట ఇచ్చాడు. మా అమ్మ చెప్పింది, నువ్వు కన్నీరు బాచి నీకు మాట ఇస్తాడు జాబ్ గురించి అని చెప్పాను. నాకేంటి? నాతో ఎప్పుడైనా మాట్లాడావా? నిజం చెప్పు. వేసే భాష ఒకసారి ఫోన్ చేశాను, పాస్ చేసాం. మీరు నీ ఫేస్ అంతా ఎలా తెలుసు నాకు? దేము గురించి ఏసియా. నమ్ముతున్నావా? చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్పిరిట్ ఆఫ్ గాడ్ జాబ్ గురించి చేయాలి. ఎందుకు నాగరాజు నీకు ఉద్యోగం చెప్పు? మా ఊడంటే నీకు జాబ్ రాదు, నువ్వు పేరారు, నాకు జాబ్ రాదని చెప్పారు. నేను ఒకటి చెప్పి నాకు దేమి ఇస్తాడు, నాకు జాబ్. మా అమ్మ నాన్న అదే చెప్పాడు, నీకు జాబ్ వద్దంటే నీకు కన్నీని పాస్ చెయ్యి, నీకు ఇస్తానన్నాను. కన్నీటితో ప్రార్థన చేసుకొని వచ్చావు. మా మాయ అనంతే సార్, నీకు జాబ్ రాదు, నువ్వు సన్నేసి, నీకు మాట రాదు, ఏమి రాదు. నేను నాకు కానీ దేవుడు చెప్తున్నాడు నీకు ఉద్యోగం ఇస్తాడంట. నీ కన్నీళ్లను దేవుడు చూశాడు. నాగరాజు, నువ్వు ఎవరో నాకు తెలియదు. తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. బ్లెస్ చేయండి, నీ మహిమతో నింపండి. ఉద్యోగ ప్రాప్తి కలుగునుగాక. యేసు నామములో స్పష్టమైనటువంటి మాటలు బిడ్డకు కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చో.